నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్ర మహిళలకు సీఎం జగన్మోహన్ రెడ్డి శుభవార్త ఈ నెల 16న కుప్పంలో వైఎస్ఆర్ చేయూత పథకం నిధులు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి 2024 ఎన్నికల్లో టీడీపీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్న టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను నేరుగా పరామర్శించి ఆర్థికంగా ఆదుకుంటున్నామని స్పష్టం. ఆంధ్ర రాష్ట్రంపై వైఎస్ షర్మిలకు అవగాహన తక్కువన్న మాజీ మంత్రి వెల్లంపల్లి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ అని ధ్వజం. మాజీ మంత్రి పేర్ని నానిపై టీడీపీ నేత కొల్లు రవీంద్ర ఫైర్ చంద్రబాబు పవన్లపై అవాకులు చవాకులు పేరితే పళ్లు రాలుతాయని హెచ్చరిక. ఇక డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తూ ప్రజల మనస్సుల్లో స్థానం సంపాదించుకున్నారు. ఆయన చిత్తశుద్ధి పట్ల జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఏపీలో మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. వారి ఒక్కొక్కరి ఖాతాల్లో 18,750 రూపాయలు జమ చేయనుంది. మరి ఇది ఇంతకు ఏ పథకానికి సంబంధించింది, ఎప్పుడు జమ చేస్తారు వంటి వివరాలు తెలియాల్సి ఉంది. వైఎస్ఆర్ చేయూత పథకంలో భాగంగా అర్హులైన మహిళల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది ఏపీ సర్కార్. ఈ నెల 16న చిత్తూరు జిల్లా కుప్పంలో వైఎస్ఆర్ చేయూత పథకం డబ్బుల్ని విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 16న కుప్పం సభలో పాల్గొని బటన్ నొక్కి డబ్బుల్ని విడుదల చేస్తారు. అనంతరం జరిగే సభలో మాట్లాడతారు. వైఎస్ఆర్ చేయూత పథకం కింద ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల లోపు మహిళలకు ప్రభుత్వం ఏటా 18,750 అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి ప్రభుత్వ పథకాలు అకౌంట్లో డబ్బులు జమ చేసే షెడ్యూల్ను ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేశారు. ఫిబ్రవరి 16న కుప్పం నుండి వైఎస్ఆర్ చేయూత విడుదల చేస్తారు. ఫిబ్రవరి 21న అన్నమయ్య జిల్లాలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నిధులు, ఫిబ్రవరి 24 కర్నూలు నుంచి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 3వ విడత నిధులు విడుదల చేస్తారు. అలానే ఫిబ్రవరి 27న గుంటూరులో విద్యా దీవెన 4వ విడత నిధులు విడుదల చేయనున్నారు. మార్చి 5న సత్యసాయి జిల్లా నుంచి వసతి దీవెన 2వ విడత విడుదల చేస్తారు. వచ్చే ఎన్నికల కురుక్షేత్రంలో తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో గెలుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నిజం గెలవాలి పర్యటనలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో ఆమె శుక్రవారం పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన 4 కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ టీడీపీని గెలిపించేందుకు మాకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు పనినా టీడీపీ గెలుపును అడ్డుకోలేరని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక పలువురు కార్యకర్తలు మృతి చెందడం బాధాకరమన్నారు. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను నేరుగా పరామర్శించి ఆర్థికంగా ఆదుకుంటున్నానని వివరించారు. చంద్రబాబు ప్రజల మనిషి అని నిరంతరం కార్యకర్తల గురించి పరితపిస్తుంటారని, చంద్రబాబును కార్యకర్తల నుండి ఏ శక్తి వేరు చేయలేదన్నారు. తమ కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలు అండగా నిలబడి చూపిన అభిమానం ఎప్పుడూ మరవలేనిదన్నారు. తమ కుటుంబం కోసం నిలబడిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటామన్నారు. ఓకే మేడం. ఇప్పటి వరకు ఇప్పటిదాకా 90 కుటుంబాలని నేను కలిశాను. ఇంకా ఒక 160 కుటుంబాలు ఉన్నారు. నేను తప్పకుండా నా కర్తవ్యం నేను మర్చిపోను. మా బిడ్డల్ని ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి నేను కలుస్తాను. తర్వాత మీ అందరికీ తెలుసు 60 రోజులు 70 రోజులు మనం కురుక్షేత్రం ఎదుర్కొంటున్నాం. అది తప్పకుండా మనమే గెలుస్తాం. జై తెలుగుదేశం, జై అమరావతి. అందరికీ కృతజ్ఞతలు.
కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు. నమస్కారం అండి. భారత ప్రభుత్వానికి మతం ఉందా అని లోక్సభలో ప్రశ్నించారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. ఇది కేవలం ఓ వర్గానికి చెందిన ప్రభుత్వమా? ఈ దేశానికి మతం లేదని విశ్వసిస్తున్నాను. జనవరి 22న జరిగిన కార్యక్రమంతో ఓ మతం మరొక దానిపై గెలిచిందని మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారా? ముస్లింలకు ఏం సందేశం ఇస్తారు? నేను రాముడిని గౌరవిస్తాను, కానీ హే రామ్ అనే వ్యక్తిని చంపిన నాథురామ్ గాడ్సేను ద్వేషిస్తాను అని పేర్కొన్నారు. मैं अपनी तकरीर पर आ जाता हूं सर, तो मैं अपनी बात कर देता हूं सर. तो मैं ये पूछना चाह रहा हूं कि क्या मोदी सरकार एक समुदाय, एक मजहब की सरकार है या पूरे देश के मजाहिब को मानने वालों की सरकार है? जिसको नहीं मानते उनकी सरकार है? हमको बता दीजिए. क्या मोदी सरकार सिर्फ एक फिक्र और नजरिया हिंदुत्व की सरकार है? क्या इस देश का, इस गवर्नमेंट ऑफ इंडिया का कोई मजहब है? इस वतन अजीज सबके मजहब को मानता है. सर, मेरा मानना है कि इस देश का कोई मजहब नहीं है. क्या ये सरकार 22 जनवरी का पैगाम देकर ये बताना चाहती है कि एक मजहब को दूसरे मजहब के मानने वालों पर गलबा और कामयाबी मिली? क्या आइन इसकी इजाजत देता है? क्या ये पैगाम आप जब ऐवान से दे रहे हैं तो 17 करोड़ मुसलमानों को आप क्या पैगाम दे रहे हैं? ये मैं आप पर छोड़ता हूं. सर, 49 में धोखा हुआ, 86 में धोखा हुआ, 92 में धोखा हुआ, 2019 और 22 में भी इस ऐवान के जरिए हमको धोखा दिया जा रहा है. और अफसोस के साथ कहना पड़ता है सर कि मुस्लिम अक़लियत को हमेशा ये कहा गया कि तुमको भारत के शहरी बरकरार रहने के लिए एक बहुत बड़ी कीमत तुमको चुकानी पड़ेगी, और हम पर इल्जाम लगा दिया गया. सर, क्या मैं बाबर का स्पोक्स पर्सन हूं? దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా వాటి మూలాలు మన రాష్ట్రం వైపు చూపిస్తున్నాయని, యువతను మత్తు పదార్థాలకు బానిసలు చేస్తున్నారని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర రాజకీయ వ్యవహారాల ముఖ్య ప్రతినిధి సుందరపు వెంకటేష్ సతీష్, విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు, పార్టీ అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్, మాడుగుల నియోజకవర్గం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ రాయపూడి రెడ్డి కృష్ణతో పాటు నియోజకవర్గ నాయకులు, జనసేన నాయకులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాడుగుల ప్రాంతంలో ఒక 6 నెలలు ఇక్కడ ఉద్యోగం చేయాల్సి వచ్చింది. చేశారు కూడా. ఇక్కడ మా నాన్నగారు ఇక్కడ ఎంప్లాయీగా పనిచేశారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్గా. సో ఇక్కడ ఉన్న పరిస్థితులు ఆ రోజుల్లోనే మా నాన్నగారు చెప్పేవాళ్ళు. సో ఇక్కడ పరిస్థితులు ఆ రోజుల్లోనే మా నాన్నగారు, అక్కడ సరైనటువంటి సదుపాయాలు లేవు, సరైనటువంటి లివింగ్ అట్మాస్ఫియర్ లేదు, అంటే మనిషి కరెక్ట్గా ఉండటానికి సరిగ్గా లేదని చెప్పి మా నాన్న చెప్పినప్పుడు మనకి ఓకే, బాగా వెనుకబడిన ప్రాంతం అని మా నాన్నగారు చెప్పారు. సో అది ఇంకా మా మైండ్లో ఉంది, ఈ రోజుకి కూడా నాకు గుర్తుంది. ఇక్కడ సమస్యల గురించి తీస్తే ఇంకా చాలా స్టడీ చేయాలి. ఎంత స్టడీ చేస్తామంటే ఈ మండలాలు, అంటే నాకు ఈ మాడుగుల మండలం, దేవరాపల్లి, కోటపాడు, చీడికాడ, ఈ మండలాల యొక్క అభివృద్ధిని ఎలా చేయాలి, అలాగే ఇక్కడున్న ప్రాబ్లమ్స్ని ఇంకొంచెం డీపర్ లేయర్లో స్టడీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జలాశయాలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయన్నారు. వైసీపీకి అనుకూలంగా పనిచేసి ఎన్నికల నియమావళిని యథేచ్ఛగా ఉల్లంఘించిన రామ్ ప్రసాద్ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయంలో పనిచేసేందుకు నియమించడం దుర్మార్గమని శాసనమండలి మాజీ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత ఎంఏ షరీఫ్ విమర్శించారు. శుక్రవారం ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు 5 లేఖలు రాశారు. ఈ లేఖల్లో రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకున్న ఓటర్ల జాబితాల్లోని అవకతవకలపై ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం తహసీల్దార్గా పనిచేసిన జీవి రామ్ ప్రసాద్ పై అనేక ఆరోపణలు ఉన్నాయంటూ వివరించారు. ఆయన డిప్యూటేషన్ను వెంటనే రద్దు చేసి ఎన్నికల విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఓటర్ల తుది జాబితాలో ఇప్పటికే అనేక అవకతవకలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల పరిధిలో చోటు చేసుకున్న అవకతవకలను ఆయన తన లేఖలో ఉదాహరించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వ్యవస్థల్ని, ప్రతిపక్ష పార్టీ నాయకులను వేధించటానికి ఒక అస్త్రంగా దుర్వినియోగానికి పాల్పడుతుంది. అంతేకాకుండా ఈరోజు
ప్రతిపక్ష నాయకుల్ని భయాందోళనకు గురి చేసే విధంగా మరి వ్యవస్థలను ఉపయోగించుకుంటుంది. ఈనాడు ముఖ్యంగా నారాయణ తెలుగుదేశం పార్టీ నాయకులు నారాయణ ఇంట్లో సోదాలు చేయటం, మరి వ్యక్తిగత కక్షకు ఇది పరాకాష్ఠగా భావించవలసిన అవసరం ఉంది. నారాయణ గారు, నారాయణ విద్యా సంస్థలు, స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ, అదే రకంగా మెడికల్ కాలేజీ కానీ, మరి విద్యా సంస్థల్లో ఈరోజు మంచి పేరున్న సంస్థ నారాయణ విద్యా సంస్థ. కింద స్థాయి నుండి కష్టపడి ఒక ఉన్నత స్థాయికి వచ్చిన వ్యక్తి ఈనాడు విద్యా ప్రమాణాలను కాపాడుతూ బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలకి కొంతవరకు ఫీజు కన్సెషన్ ఇస్తూ విద్యా వ్యాప్తికి మరి ఎంతో ఇతోతకంగా మరి కృషి చేస్తూ ఈనాడు మంచి వ్యక్తిగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలకి ఆంధ్ర రాష్ట్రం గురించి అవగాహన లేదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆంధ్ర రాష్ట్రం అప్పుల ఊబిలోకి నెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరాన్ని ఆంధ్ర రాష్ట్రం నుంచి దూరం చేసింది కాంగ్రెస్ పార్టీనేనని విమర్శలు చేశారు. ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయటం దారుణమని అన్నారు. 31వ డివిజన్ పసుపుతోట ప్రాంతంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రుహుల్లా, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, కార్పొరేటర్ పెనుమచ్చ శిరీష సత్యం కలిసి మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొని ప్రతి గడపకు తిరుగుతూ స్థానిక సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి అందిన లబ్ధిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ నీచ వెన్నుపోటు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు అని మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్రంలో సీఎం జగన్ను ఎదుర్కొనే సత్తా ఏ రాజకీయ పార్టీకి లేదని, ముసలి నాయకుడు పొత్తులు పెట్టుకొని నీచ రాజకీయాలు చేయడానికి పాల్పడుతున్నాడని విమర్శలు చేశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఒక్క సంక్షేమ పథకాన్ని అయినా అమలు చేశావా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ను చూస్తే రూపాయి బియ్యం పథకం గుర్తొస్తుంది, వైఎస్ఆర్ను చూస్తే ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది, చంద్రబాబును చూస్తే ఏం గుర్తురాదని ఎద్దేవా చేశారు. లోకేష్ ఫామ్ హౌస్లో దాక్కొని రెడ్ ఎల్లో బుక్స్ చదువుకుంటున్నాడని అన్నారు. హైదరాబాద్లో కూర్చొని రాజకీయాలు చేసే వ్యక్తులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు అని చెప్పారు. ప్రజల నుంచి చక్కటి ఆదరణ. అదేవిధంగా ఇక్కడ మా సచివాలయ గారికి అయితే కనుక ప్రతి ఇంట్లో కూడా పరిచయాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులకు పిలవడం, ఏ చిన్న పని కార్యక్రమం అయినా సరే ఫోన్ చేస్తే మాకు స్పందిస్తారండి శిరీష గారు కానీ సత్యం గారు అని చెప్పని ప్రతి ఇంట్లో చెప్పడం కానివ్వండి. అదేవిధంగా జగనన్న పథకాలు ప్రతి ఇంటికి రావడం కానివ్వండి. ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందరం కూడా మళ్ళీ ఈసారి మేము ఫ్యాన్ గుర్తుకేస్తాం, జగనన్న ముఖ్యమంత్రి చేస్తామని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అధికార ప్రభుత్వం ప్రతి ఒక్కళ్ళు కూడా మా ముఖ్యమంత్రి గారు 175 నియోజకవర్గాల్లో గడప గడపకి మన ప్రభుత్వం కానివ్వండి, జగనన్నే మా నమ్మకం కానివ్వండి, మా భవిష్యత్తు జగనే కానివ్వండి, జగనన్న సురక్ష కానివ్వండి, జగనన్న ఆరోగ్య సురక్ష కానివ్వండి, ఎన్నో చక్కటి కార్యక్రమాలు పెట్టుకుంటూ ప్రజల వద్దలకి మమ్మల్ని ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులను పంపిస్తూ అభివృద్ధి సంక్షేమాన్ని ఎప్పటికప్పుడు ప్రతి నియోజకవర్గ వారిగా సమీక్షలు చేసుకుంటూ జిల్లాల వారీగా అదేవిధంగా సచివాలయం వారీగా కూడా నిధులు విడుదల చేసి ఒక్కొక్క సచివాలయానికి 20 లక్షలు ఆ డెవలప్మెంట్ కోసం విడుదల చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి గారు మా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఆ ముసలి నాయకుడు చంద్రబాబు నాయుడుకు భావిస్తున్నాడు. నువ్వు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పన్నావు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశావు. నీకు ఎప్పుడైనా కానీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఒక్క పథకం పేరు చెప్పి ఇది నా సొంత పథకం అని చెప్పే పథకం నీకు ఏమైనా ఉందా? జీవితంలో రాదు నీకు. ఎందుకంటే ఎన్టీ రామారావు చెప్పంగానే కిలో రూపాయి బియ్యము చాలా మంచి పథకాలు గుర్తుకొచ్చేది. రాజశేఖర రెడ్డి గారు అనగానే ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు, ఎన్నో పథకాలు ఇంకా గుర్తుకొస్తాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనగానే ఈరోజు అమ్మఒడి కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, జగనన్న విద్యా దీవెన కానివ్వండి, జగనన్న గోరుముద్ద కానివ్వండి, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. చంద్రబాబు పెట్టింది ఏముంది చెప్పండి, ఒక్కసారి ఒక్క పథకం పేరు చెప్పండి చెప్పండి చంద్రబాబుని. నారా లోకేష్ ఎక్కడున్నా అర్థం కావట్లేదు. దాదాపు ఒక 20 రోజుల నుంచి ఎక్కడ కనపట్ల, ఏదో యోగాలో ఉన్నాడు, గందరగోళంలో బయటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు. మళ్ళీ ఎప్పుడో వస్తాడు ఎలక్షన్స్ ముందు, వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. రెడ్ బుక్ అంటాడు, ఎల్లో బుక్ అంటాడు, ఏయో బుక్కుల పేర్లు చూపెడతాడు. ఇప్పుడు వెళ్ళి ఫామ్ హౌస్లో దాక్కున్నాడు. ఇంటికి కూడా వెళ్ళడం జరుగుతూ ఉంది. ప్రతి గుమ్మల్లో కూడా జగన్ ఇచ్చినటువంటి పథకాలు మాకు వచ్చినాయని చెప్తా ఉన్నారు. లేకపోతే ఇంకా ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా మరి మాట్లాడటం జరుగుతూ ఉంది. ఎందుకంటే కొంచెం డ్రైనేజ్ అనేటువంటిది గత 2 రోజుల్లో మరి కార్పొరేటర్ గారు పర్యటన చేసినప్పుడు వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. దాన్ని ఆ మరుసటి రోజునే వర్కర్లు పెట్టి రిమూవ్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
పేదల పార్టీలాగే ఎవరైతే ఇబ్బందులు పడతా ఉన్నారో, ఎక్కడైతే వార్డులో ఏదైనా ఇబ్బంది ఉందో లేకపోతే నియోజకవర్గంలో ఇబ్బంది ఉందో దాన్ని మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల పర్యవేక్షణలో ముందుకెళ్తా ఉంది. ఎందుకంటే మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇంతమంది కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఓడించాలనేటువంటి కుట్రలో ఎందుకు చేస్తున్నారో ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తున్నాడని ఓడించాలని చూస్తూ ఉన్నారా? ఈ పార్టీలు ఇన్ని కలిసి వచ్చే పార్టీలు అనేది నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇన్ని పథకాలు అసలు మీకు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఎందుకు రాలేదని అడుగుతా ఉన్నా. ఇవాళ ప్రతి ఒక్క గుమ్మంలో కూడా మీరు నేను తన మన అనేటువంటి భేదం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తూ ఉంటే ఆయన్నే ఓడించాలని చూసేటువంటి నీచ రాజకీయాలు చేసేటువంటి పార్టీలన్నిటికీ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మీకులాగా పార్టీలను నమ్ముకోవాలా, జెండాలను నమ్ముకోవాలా. ఆయన ప్రజలను నమ్ముకున్నారు, ప్రజలకు మంచి చేసే నేను ఓటు అడుగుతానంటా ఉన్నారు. కాబట్టి మీరు ఎన్ని జెండాలతో జతకట్టి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రతి విద్య కూడా వెన్నుతో పెట్టని విద్యే. ఆయన అణువును కూడా ఎవరు కూడా ప్రజలు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే చాలా ఆదరంగా ఆహ్వానిస్తున్నారు. ప్రతి ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఏంటి, పథకాలు ఏమొస్తున్నాయని అడుగుతూ, అలాగే మనకి ఈ పసుపు తోటలో కూడా నేను గత వారం రోజుల నుంచి కూడా నేను గడప గడప విడిగా నేను చేస్తున్నానండి. దానికి గాను మన డ్రైనేజ్ ప్రాబ్లం కానీ వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. అది కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కమిషనర్ గారు, మేయర్ గారు అందరూ కలిసి వచ్చి చూసి ఆ ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడే రెక్టిఫై చేస్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ప్రతి ఇంట్లోకి చేరుతున్నాయి. అలాగే డైరెక్ట్గా ఎవరు మధ్య దళారులు ఎవరూ లేకుండా డైరెక్ట్గా లేడీస్ అకౌంట్లోకి పడిపోతున్నాయి. కాబట్టి మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అలాగే మనతో పాటు అనే శ్రీనివాస్ అన్నయ్యతో పాటు వచ్చినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి, పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే మీడియా మిత్రులకు కూడా నా ధన్యవాదాలు. మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ అటాక్ కు దిగారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. చంద్రబాబు పవన్ కళ్యాణ్పై అవాకులు చెవాకులు పేలితే పళ్ళు రాల్తాయంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. పట్టాల ముసుగులో మీరు చేసిన 4 కోట్ల బేరం త్వరలోనే బయటపెడతానని ప్రకటించారు. 15 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ పెట్టుకుని పేర్ని నాని అసైన్మెంట్ భూమికి పట్టాలిస్తామంటూ డ్రామాలు వేస్తున్నాడని, చంద్రబాబు ఢిల్లీ వెళ్తే వైసీపీ పేటీఎం బ్యాచ్కి ప్యాంట్లు తడుస్తున్నాయంటూ ఎద్దేవా చేశారు. తెల్లారగానే వాళ్ల నాయకుడు ఢిల్లీకి పరిగెత్తి ఏం సాధించాడో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మీ ఎమ్మెల్యేలకి విశ్వసనీయత కోల్పోయారు. ఇవాళ మీ ఎమ్మెల్యేలు కనీసం ఫోటో దిగడానికి కూడా పట్టుమని 10 మంది కూడా అక్కడ లేకపోతే మరి బందరు పేరు నాని గారు వీళ్ళందరూ కలిసి అక్కడ ఏదో పోగేయాలని ప్రయత్నం చేస్తే ఎవరు కూడా రాదు. కనీసం గ్రూప్ ఫోటో దిగడానికి కూడా రాలేదంటే వీళ్ళ మీద ఎంత విశ్వసనీయత ఉందనే దానికి, వాళ్ళ ఎమ్మెల్యేల మీద దగ్గరే ఎంత విశ్వసనీయత ఉందనే దానికి ఇదే ఒక నిదర్శనం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ నాయకులు పొత్తుల గురించి మాట్లాడతాం. ఇవాళ జనసేన గురించి మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారి గురించి రకరకాలుగా మాట్లాడారు. ఇవాళ ఈ పొత్తు తెలుగుదేశం జనసేన కోరుకున్నది కాదు, ప్రజలు కోరుకున్న పొత్తు ఇది. ప్రజలు ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి తెలుగుదేశం పార్టీ, జనసేన ఇంకా ఎవరు వచ్చినా కలిసి వెళ్ళాలని చెప్పి ప్రజలు కోరుకున్నటువంటి పొత్తు ఈరోజు జరుగుతున్నటువంటి పొత్తులు. అందులో భాగంగా జనసేన తెలుగుదేశం కలిస్తే మరి చంద్రబాబు నాయుడు గారికి భారతీయ జనతా పార్టీ నుంచి పిలుపొస్తే మాట్లాడతాకెళ్తాంటే వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఫ్యాంట్లు తడిసిపోతున్నాయి, ఒక్కొక్కడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గు అనిపించట్లేదా మీకు? తెల్లారేటప్పటికి మళ్ళీ మీ ఎగేసుకు వెళ్ళాడు కదా పొత్తులు. మరి దేనికోసం వెళ్ళాడు ఈ జగన్మోహన్ రెడ్డి? 5 ఏళ్ళు సర్వనాశనం చేశాడు రాష్ట్రాన్ని. 5 ఏళ్ళు నీ కేసుల కోసం, ప్రత్యేక హోదా గురించి ఏ రోజైనా నువ్వు మాట్లాడావా? 25 పార్లమెంట్ సభ్యులు ఉండి కేంద్ర ప్రభుత్వం మెడలో ఉంచుతానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ నీకు దాదాపు 31-32 మంది ఎంపీలు ఉన్నారు కదా, నువ్వు ఏం సాధించావు? ఈ రాష్ట్రానికి ఏం సాధించావు? ఇవాళ ఎన్నికల తరుణంలో నువ్వు వెళ్ళి కలిసావంటే దేనికోసం నువ్వు కలిసావో సమాధానం చెప్పగలవా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు? 4.5 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనత జగనన్నకే దక్కుతోందని ఏపీ స్టేట్ మైనారిటీస్ చైర్మన్, పశ్చిమ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ కొనియాడారు. అన్ని వర్గాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
నియోజకవర్గంలోని గడప గడపకు మన ఆసిఫ్ కార్యక్రమంలో భాగంగా 53వ డివిజన్ కార్పొరేటర్ మహదేవ్ అప్పాజీ ఆధ్వర్యంలో ఆసిఫ్ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి 37వ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో పర్యటించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వారికి వివరించి రానున్న ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ 4.5 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. ఏ సమస్య వచ్చినా తక్షణమే దానికి పరిష్కారానికి చొరవ చూపుతున్నారన్నారు. అన్ని వర్గాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 53వ డివిజన్లో మహదేవ్ అప్పాజీ గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, అలాగే మా పార్టీ కార్పొరేటర్లు, అలాగే వైసీపీ నాయకులు, అలాగే కార్యకర్తలు, స్థానిక పెద్దలు అందరూ కలిసి గడప గడప కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి గడపకు వెళ్ళి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాం. ఏ గడపలో కూడా మాకు మంచి స్పందన లభించింది. ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు అన్ని హామీలు నెరవేరుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి, మాకు ఏ ఒక్క ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. అలాగే ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని స్థానిక కార్పొరేటర్ అప్పాజీ గారు పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నారు. ఇక్కడ ఏ ఒక్క సమస్య కూడా రానియకుండా చూసుకునే బాధ్యత ఆయన తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. అలాగే ఇక్కడ ఈ 53వ డివిజన్లో 32 లక్షల రూపాయలు పెట్టి ఒక సీసీ రోడ్ని నిర్మించడం జరిగింది. దానికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలు కూడా మొదలవుతున్నాయి. అలాగే ఈ యొక్క డివిజన్లో ఏదైతే అండర్గ్రౌండ్ డ్రైనేజీలు కానివ్వండి, సైడ్ డ్రైన్ కానివ్వండి, అలాగే ఎలక్ట్రికల్ పోల్స్ కానివ్వండి, స్ట్రీట్ లైట్లు కానివ్వండి, అనేక సమస్యలు ఏది సమస్య వచ్చినా సరే ఆ సమస్యని పరిష్కరించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. ఈరోజు ప్రతి గడపకి వెళ్తుంటే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మాకు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడయ్యా, అనేక అమ్మ ఒడి, చేయూత, ఆసరా అనేక పథకాలు మా పిల్లలకి కానీ మేము ఆసరా పథకం ద్వారా ఎంతోమంది లబ్ధి పొందుతున్నాం. మన పశ్చిమ నియోజకవర్గంలో 53వ డివిజన్లోన మహదేవ్ అప్పాజీ గారు ఆధ్వర్యంలో మన షేక్ ఆసిఫ్ గారు మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. అలాగే పార్టీ నాయకులు, అలాగే కార్పొరేటర్లు, చైర్మన్లు, డైరెక్టర్లు అందరం ఈరోజు గడప గడపకి ప్రతి గడపకి వెళ్ళడం జరిగింది. ఏదైతే అభివృద్ధి సంక్షేమము ఎలా జరుగుతున్నాయి, ఇంకా ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎవరికైనా సంక్షేమాలు ఆగినాయా, లేకపోతే అభివృద్ధిలోన ఇంకా మీకేమైనా రోడ్లు కానీ ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా అని అడగడానికి ప్రతి ఒక్క గడపకి వెళ్ళటం జరిగింది. పూర్తి స్థాయిలో ప్రజల స్పందన అయితే చాలా చక్కగా ఉంది. ఇంతకుముందు 53వ డివిజను పక్కనే మనకి ఆయన మన పార్టీలో నుంచి గెలిచి అభివృద్ధి కోసం వేరే పార్టీలోకి వెళ్తున్నాను అని చెప్పి లాస్ట్ టైం ఫ్యాన్ గుర్తు పెట్టుకొని గెలిచిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన నేను అభివృద్ధి కోసం వెళ్తున్నాను అని చెప్పాడు. కానీ ఈ ఒక్క డివిజన్ ఏ ఒక్క రోడ్డు కానీ పూర్తి స్థాయిలో పూర్తి చేయటం కానీ, ఎక్కడ ఒక అభివృద్ధి పని చేయటం కానీ ఏమీ లేదు. పూర్తిగా అభివృద్ధికి నోచుకోకుండా తయారైంది విజయవాడ నగరం. 53వ డివిజన్ గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చేసిన మన మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారికి, అలాగే ఈరోజు మా ముఖ్య అతిథి అయిన షేక్ ఆసిఫ్ గారికి, ఎవరైతే విజయవాడ పశ్చిమ నగర ఇన్ఛార్జిగా ఉన్నారో ఆయనకి, అలాగే మా తోటి కార్పొరేటర్లకి, మిగిలి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క నాయకునికి, అలాగే ముఖ్యంగా నన్ను ప్రతి కార్యక్రమంలో వెన్నంటి నడిపిస్తున్న మా డివిజన్ కార్యకర్తలు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ 53వ డివిజన్లో నేను కార్పొరేటర్ అయిన తర్వాత, అలాగే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ ఇక్కడ ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్డుగా ఏర్పాటు చేయడం జరిగింది. డివిజన్లో ప్రతిపక్షాలకి ఒకటే చెప్తున్నాం, ఊరినే మాటలు చెప్పడం కాదు, ఛాలెంజ్ చేస్తున్నా. డివిజన్లో ఒక్క సమస్య ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురావాలని చెప్పి, మీరు ఏదైతే మాయ మాటలు చెప్పి, కల్లబొల్లి మాటలు చెప్పి, కాకమ్మ కబుర్లు చెప్పడం కాదు, డివిజన్ అభివృద్ధి చేసి మేము ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ తరఫున చూస్తున్నాం. దీనికి ఇంతకుముందు మాకు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి సహకారం పూర్తిగా ఉంది. ఈ డివిజన్లో ఇంకా కూడా ఏంటంటే ఇప్పుడు ఏదైనా డివిజన్లో రోడ్డు పాడైపోతే తప్పితే అన్ని రోడ్లు కూడా ఇప్పటికి సిమెంట్ రోడ్లు, తారు రోడ్లుగా మా 53వ డివిజన్లో తయారు చేయడం జరిగింది.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలో 650 కోట్లతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించామని తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ అన్నారు. స్వర్గీయ దేవినేని నెహ్రూ పేరు మీద పేద ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబశివరావు సూచనల మేరకు 7 కుటుంబాలకు జీవనోపాధి నిమిత్తం దాదాపు 2 లక్షల విలువ చేసే 2 టిఫిన్ బండ్లు 5 తోపుడు బండ్లను తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలో 650 కోట్లతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. స్వర్గీయ దేవినేని నెహ్రూ పేరు మీద పేద ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. విజయవాడ నగరంలో విద్య, వైద్య, జీవనోపాధి నిమిత్తం పేద ప్రజలకు సహాయాన్ని అందిస్తున్నామని అన్నారు. 14వ డివిజన్లో 6 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, 21వ డివిజన్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతిరోజు మా కుటుంబ సభ్యులు కూడా నిత్యం ప్రజల మధ్య ఉండి సమస్యలు తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ తూర్పు నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పని నిర్మోమాటంగా, దమ్ముగా, ధైర్యంగా మేమందరం గారు చెప్పుకోగలుగుతున్న సందర్భం. తెలుగుదేశం పార్టీ అలా చెప్పుకోగలదా? తెలుగుదేశం పార్టీ మాలాగా తిరగగలదా? ఈరోజు వాళ్ళు 5 సంవత్సరాలు ఏం చేశారని చెప్పి చెప్పుకోగలరు. ఈ 4.5 సంవత్సరం కాలంలో ప్రజానికం కోసం ఏం అడిగారని చెప్పి వాళ్ళు చెప్పుకోగలరు. కరోనా సమయంలో కానివ్వండి, ప్రజానికానికి కావాల్సినప్పుడు ఏ ఇష్యూ వచ్చినా ఇదిగో మేము ఇలా నుంచున్నామని చెప్పుకునే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఉందా అని చెప్పని ఈరోజు మేమందరం గారు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. కేవలం పేపర్లో, టీవీల్లో ప్రెస్ మీట్లు పెట్టి షో రాజకీయాలు తెరదించి 5 సంవత్సరాలు ఏమీ చేయకుండా 5 సంవత్సరాలు వాళ్ళ చేతగాని తనంతో ఈరోజు మేమేదో చేసామని చెప్పని అబద్ధాలు వాళ్ళకి సంబంధించిన మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచురించినంత మాత్రాన ప్రజానికం అమాయకులు కాదు, ప్రజలు అమాయకులు కాదు. ప్రజానికానికి 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల ద్వారా ఏ విధంగా మోసం చేశారు, ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పని ప్రజానికాన్ని మోసం చేసి 5 సంవత్సరాలు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా మోసం చేశారో తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా గుర్తుంది. ఎమ్మెల్యే అభ్యర్థైన శ్రీ దేవినేని అవినాష్ గారు మరియు స్థానిక కార్పొరేటర్ మరియు చింతల సాంబయ్య గారు మరియు ప్రెసిడెంట్ అయిన దుర్గా గారు కానీ మరి మండల అధ్యక్షులు రిజ్వాన్ అన్న, సన్నీ గారు, మరి రమేష్ గారు, వీళ్ళందరూ స్థానిక పెద్దలందరం కూడా కలిసి పాల్గొనడం జరిగింది. నిజంగా దేవినేని నెహ్రూ గారు గత 7 ఏళ్ల నుంచి ఎంతోమందికి జీవనోపాధికి మరి తోపుళ్ళు బళ్ళు కానీ, మరి ఆరోగ్య సమస్య ఉన్న ట్రస్ట్ ద్వారా ఎవరికైనా ఆర్థిక సాయం, మరి విద్య కోసం ఎంతోమంది ఈ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మరి మినిస్టర్గా చేసిన నెహ్రూ గారి పేరు మీద ట్రస్ట్ ద్వారా ఎంతోమంది ఇక్కడి నుంచి కంకిపాడు నియోజకవర్గం కూడా ప్రతి జిల్లాల నుంచి కూడా రావటం, మరి ఏదైనా ఆర్థిక సహాయం ద్వారా ట్రస్ట్ ద్వారా ఎంతోమంది తీసుకున్నారు. కానీ నియోజకవర్గం, తూర్పు నియోజకవర్గం అవినాష్ గారి నాయకత్వంలో ఈరోజు ప్రతి డివిజన్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక సహాయం కోసం ఆ రోజు అడగటం, ప్రతి ఒక్క డివిజన్లో కూడా 20-30 బళ్ళు ఇచ్చే విధంగా ప్రతి డివిజన్లో ఉండటం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక పక్క సంక్షేమం చూస్తూ, మరో పక్క అభివృద్ధి, మరో పక్క ట్రస్ట్ ద్వారా అవినాష్ గారిని ప్రతి ఒక్కరు కూడా చేరువుగా చూసి ఇలాంటి నాయకుడిని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క నాయకుడు మాకు ఎమ్మెల్యేగా అభ్యర్థించినందుకు తప్పకుండా మేము అవినాష్ గారిని గెలిపించుకుంటాం. మరి ఈ ఒక్క పనే కాదు, ఎన్నో విధాలుగా ఒక పక్క సేవా కార్యక్రమాలు, మరో పక్క అభివృద్ధి చూసుకుంటే 650 కోట్లతో మరి కేవలం ఇన్ఛార్జ్ పదవితోనే ఇంత డెవలప్ చేస్తూ మరి రానున్న రోజుల్లో ఆయన్నే మేము ఎమ్మెల్యేగా చేసుకుంటాం. ప్రతి డివిజన్ కూడా సుమారు 5-6 కోట్ల నుంచి 14 కోట్లు, 24 కోట్ల వరకు కూడా అన్ని డివిజన్స్ డెవలప్ అయినాయి. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, మరి అవినాష్ గారి నాయకత్వంలోనే ఇంత డెవలప్ అయింది. దేవినేని నెహ్రూ గారి ట్రస్ట్ తరఫున 2 టిఫిన్ బళ్ళు, 5 కూరగాయ బళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది 2 లక్షల రూపాయలు విలువ చేసే బళ్ళు ఒక నాయకుడు ఎవరైనా ఇచ్చారంటే దేవినేని అవినాష్ గారు. అలాగే ప్రతి డివిజన్లో కూడా దగ్గరగా ఓన్లీ బళ్ళకు కానివ్వండి, బడ్డీ కొట్లకు కానివ్వండి, 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత ఒక అవినాష్ గారిదే. అలాగే ఈ దర్శిపేటలో కూడా ఎన్నో పనులు చేశారు ఆయన. అలాగే పార్కు కానివ్వండి, పార్కు కట్టించారు. అలాగే 30 సంవత్సరాల నుంచి వాటర్ సమస్య ఉంటే పైప్ లైన్ 1 కోటి రూపాయలు పెట్టి వేయించిన ఘనత కూడా అవినాష్ గారిది. అలాగే 650 కోట్లు తెచ్చి ఈ నియోజకవర్గంలో ఖర్చు పెట్టిన ఘనత దేవినేని అవినాష్ గారిది. అలాగే రేపు రాబోయే రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో అసలు టీడీపీ అనేది ఈ డివిజన్లో
నాయకులు అనేవాడే ఎవరు కరువైంది. అలాగే అవినాష్ గారు ప్రతి నిత్యం ప్రతిరోజు కూడా రోజుకు ఒక్కసారైనా సరే ప్రతి డివిజన్కి వచ్చి ఆర్థిక సాయం, నిన్న కూడా ఒకళ్ళకి బండి గుద్ది వెళ్తే ఒక అమ్మాయికి 10,000 రూపాయలు ఇచ్చిన ఘనత కూడా దేవినేని అవినాష్ గారిది. అలాగే సభాముఖంగా చెప్పి సెలవు తీసుకుంటాం. ప్రతి ఒక్కరి సొంత ఇంటి కల నిజం చేయాలనే సంకల్పంతో అతి తక్కువ వడ్డీ రేట్లకే హోమ్ లోన్ను మంజూరు చేస్తోందని కెనరా బ్యాంక్ సర్కిల్ 1 జనరల్ మేనేజర్ పి రవివర్మ మీడియాకు వెల్లడించారు. ప్రజలు అత్యవసరాల దృష్ట్యా అతి తక్కువ వడ్డీ రేట్లకే విలువైన సులువైన పద్ధతుల్లో హోమ్ వెహికల్స్ అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ శని ఆదివారాల్లో విజయవాడ సిద్ధార్థ ఫార్మా మేనేజ్మెంట్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోమ్ లోన్ రీటైల్ ఎక్స్పో సద్వినియోగం చేసుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. కెనరా బ్యాంక్ విజయవాడ రీజనల్ ఆఫీస్ ఆధ్వర్యంలో హోమ్ అండ్ వెహికల్ లోన్ రిటైల్ ఎక్స్పో గాయత్రి నగర్లోని విజయవాడ సిద్ధార్థ మేనేజ్మెంట్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఈ ఎక్స్పోను కెనరా బ్యాంక్ సర్కిల్ 1 జనరల్ మేనేజర్ పి రవివర్మ శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన హోమ్ అండ్ వెహికల్ లోన్స్ స్టాల్స్ పరిశీలించిన అనంతరం పలు ఆటోమొబైల్ కంపెనీలు ఏర్పాటు చేసిన నూతన డిజైన్ కార్లను ప్రారంభించారు. అనంతరం మీడియాతో జీఎం రవివర్మ మాట్లాడుతూ కెనరా బ్యాంక్ 22 లక్షల కోట్ల టర్నోవర్తో 9,000 శాఖలతో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా సేవలందిస్తుందని గుర్తు చేశారు. విజయవాడ రీజనల్ ఆఫీస్ పరిధిలో 72 బ్రాంచ్లు ఖాతాదారులకు బ్యాంకింగ్ రంగ సేవలు అందిస్తుండగా వాటిలో 2 ప్రాసెసింగ్ సెంటర్ల ద్వారా హోమ్ అండ్ వెహికల్ లోన్లు అతి తక్కువ వ్యవధిలోనే మంజూరు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ ఏడాది హౌస్ అండ్ వెహికల్ లోన్ కింద 1,500 కోట్లను ఇప్పటి వరకు మంజూరు చేసినట్లు తెలియజేశారు. ఇక రేరా ప్రాజెక్టు కింద హోమ్ లోన్స్ను త్వరితగతిన మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్న ఆయన అతి తక్కువ వడ్డీ రేట్లకే సులువైన పద్ధతుల్లో వాయిదాలు చెల్లించే విధంగా తమ హోమ్ లోన్స్ ప్రజలకు అందుబాటులో ఉంటున్నట్లు పేర్కొన్నారు. ఈ రిటైల్ ఎక్స్పోలో 15 బిల్డర్స్ తమ స్టాల్స్ ఏర్పాటు చేశారని, వీటితో పాటు ఆటోమొబైల్ డీలర్స్ కూడా హై అండ్ లేటెస్ట్ డిజైన్స్తో కూడిన కార్లను ఎక్స్పోలో ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది 22 లక్షల కోట్ల టర్నోవర్తో కెనరా బ్యాంక్ ప్రజలకు విస్తృత సేవలు అందిస్తుందని వివరించారు. ఇక్కడ రీటైల్ ఎక్స్పో పెట్టాలనేసి మేము ఒక 2-3 నెలల బట్టి యోచన చేస్తున్నాం. ఎందుకంటే గత 6 నెలలుగా విజయవాడలో రియల్ ఎస్టేట్ సంబంధించి హౌసింగ్ లోన్ సెక్టార్ బాగా ఊపందుకుంది. మా దగ్గర వచ్చే కస్టమర్స్ వాళ్ళు హౌసింగ్ లోన్ అవైల్ చేసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అది ఒక దృష్టిలో పెట్టుకొని మరి మేము దీన్ని పాపులరైజ్ చేయాలనేసి ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు కొనుక్కోవాలనే ఒక కళని ఒక సహకారం చేసుకోవడానికి మా కెనరా బ్యాంక్ తరఫు నుంచి మరి మా ఇక్కడ విజయవాడ రీజన్ అంటారు, ఇది విజయవాడ రీజన్ ఒకటి ఉంది. మా కెనరా బ్యాంక్ సంబంధించి వస్తే మొత్తం విజయవాడ ఆంధ్రాకి సంబంధించి మేము ఇక్కడ మేనేజ్ చేస్తాము. దాన్ని సర్కిల్ ఆఫీస్ అంటాము. మొత్తం మాకు 12 రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. ఆ 12 రీజనల్ ఆఫీసెస్లో విజయవాడ అనేది ఒక రీజనల్ ఆఫీస్. ఈ విజయవాడ రీజనల్ ఆఫీస్లో 72 బ్రాంచెస్ ఉన్నాయి. మొత్తం విజయవాడ ఇన్ అండ్ అరౌండ్ అవుట్స్కట్స్ మొత్తం కవర్ చేస్తుంది. సో దాని ఆపరేషన్స్కి నిమిత్తం ఇక్కడ ఒక రీజనల్ మేనేజర్ కూర్చుంటారు. అలాగే ఒక 72 బ్రాంచెస్ మేనేజర్స్ తదితర పనిచేస్తారు. సో ఈ రీటైల్ని మనము కొంచెం ఇంకా బూస్ట్ ఇవ్వాలనేసి ఈరోజు ఒక ఎక్స్పో లాంటిది ఇక్కడ పెట్టాము. సిటీ నడిబొడ్డులో అందరికీ ఈరోజు సాటర్డే సండే మరి సెలవు కాబట్టి 2 రోజులు సెలవులను పురస్కరించుకొని అందరికీ ఈరోజు విజిట్ చేయడానికి అనుగుణంగా ఒక వారం 10 రోజులు బట్టి అందరికీ ఒక అడ్వర్టైజ్మెంట్ చేయబడడం జరిగింది. ఇలా ఈరోజు రీటైల్ ఎక్స్పో వస్తుంది అనేసి ఇక్కడ చాలామంది ఒక 15-20 బిల్డర్స్ వచ్చారు. బిల్డర్స్ కూడా వాళ్ళ యొక్క స్టాల్స్ని పెట్టి వాళ్ళ యొక్క పాంప్లెట్స్ పెట్టారు. అలాగే వాళ్ళ యొక్క స్కీమ్స్ గురించి ఇక్కడ వాళ్ళ సిబ్బంది కూడా కూర్చున్నారు కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అలాగే ఈరోజు హౌసింగ్ లోన్స్ కూడా కాకుండా ఈరోజు వెహికల్ లోన్స్ని పురస్కరించుకొని ఈరోజు ఆటోమొబైల్ డీలర్స్ కూడా ఇక్కడ వాళ్ళ యొక్క స్టాల్స్ పెట్టడం జరిగింది. ఒక హై అండ్ మోడల్స్ రీసెంట్ లాంచెస్ బై ది ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళంతా ఈరోజు డిస్ప్లేలో పెట్టారు. సో మా యొక్క వినతి ఏంటంటే కెనరా బ్యాంక్ తరఫున మరి ఈరోజు సెలవు, మరి రేపు కూడా సెలవు కాబట్టి కొంచెం టైం తీసుకొని వచ్చి ఈ యొక్క కెనరా బ్యాంక్ ఎక్స్పోని సందర్శించి ఈ యొక్క ఎక్స్పోని పాపులరైజ్ చేయండి. మేము ప్రతిసారి వచ్చినప్పుడల్లా బిల్డర్స్ ఒక వినూత్న రీతిలో వాళ్ళ యొక్క మోడల్స్ అన్నమాట. కొంతమంది బిల్డర్స్ ప్రముఖంగా రాజుగారు అనేసి ఈరోజు గెస్ట్గా వచ్చారు. ఇక్కడ ఎస్ఎల్బి బిల్డర్స్ అనేసి మంచి విల్లా ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు. చూడ్డానికి మాకు ఏమంటారంటే ఎలివేషన్ చూస్తే చాలా బాగున్నాయి. మరి సార్ చెప్పేదంటే ఆల్రెడీ 80% బుకింగ్ అయిపోయాయని చెప్తున్నారు. సో విల్లాస్కి కూడా చాలా డిమాండ్ ఉంది. అలాగే చూస్తుంటే కాస్ట్ పరంగా చూసుకుంటుంటే వేరే మెట్రోపాలిటన్ సిటీస్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువలో ఉన్నాయి. సో అఫోర్డబుల్ హౌసింగ్ లాగా అఫోర్డబుల్ ప్రైజెస్ కాబట్టి అలాగే బ్యాంకు కూడా కెనరా బ్యాంకు
ప్రజల యొక్క అవసరాలని దృష్టిలో పెట్టుకొని అతి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంపేర్ టు ది ఇండస్ట్రీ వేరే బ్యాంక్స్తో సంపాదించి చూసుకుంటే ప్రైవేట్ కానివ్వండి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ కానీ అతి తక్కువ రేటుకి అలాగే సులువైన పద్ధతిలో మా దగ్గర రీపేమెంట్ 30-35 ఇయర్స్ దాకా రీపేమెంట్ పీరియడ్ ఉంటుంది. అలాగే లేటెస్ట్ 10 రోజుల కిందట ప్రాసెసింగ్ ఛార్జ్ కూడా 50% కన్సెషన్ ఇచ్చారు. అడిషనల్ జనరల్ మేనేజర్ విజయలక్ష్మితో పాటు ఎస్ఎల్వి బిల్డర్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. కెనరా బ్యాంక్ హోమ్ అండ్ వెహికల్ లోన్స్ స్వల్పకాల వ్యవధిలో మంజూరు చేస్తూ ఖాతాదారుల అభిమానాన్ని చూడగలుగుతుందన్నారు. తక్కువ వడ్డీ రేట్లకే హోమ్ లోన్స్ అందించడం జరుగుతుందన్నారు. First of its kind brought a retail expo here, and I would like all customers, builders, dealers to support us in this regard. Thank you. Thanks a lot. యాక్చువల్గా అందరికీ తెలుసు, నేను విజయవాడలో ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్గా నా పేరు శ్రీనివాసరాజు. ఈ ప్రోగ్రామ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే చాలామంది కస్టమర్స్కి ఎక్కడెక్కడ ఫ్లాట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమన్నా తెలుసుకోవడానికి అందరికీ కూడా ఇక్కడికి వచ్చి రియల్ ఎక్స్పోలో చూడటం వల్ల ఇంకొద్ది క్లారిటీ వస్తుంది. అలాగే సార్ అన్నట్టు రియల్ ఎస్టేట్ అథారిటీ నుంచి పర్మిషన్ ఉన్నప్పుడు, రెరా పర్మిషన్ ఉన్నప్పుడు ఏంటంటే చాలా వాల్యుబుల్గా వాళ్ళు అన్ని తనిఖీలు చేసి ఆ ప్రాజెక్ట్ని సపోర్ట్ చేస్తారు కాబట్టి, రికమెండ్ చేస్తారు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ అంటే 99.9% రెరా ఆథరైజ్డే లోన్లు మన దగ్గరికి వస్తున్నాయి. అలాగే సార్ లోన్ గురించి, హౌసింగ్ లోన్ గురించి కొంత చెప్పడం జరిగింది. సార్ మేమేమైనా ప్రత్యేకంగా ఈ ఉద్దేశంలో ఏం కోరుతున్నామంటే, ప్రాజెక్ట్ లోన్ మీరు ఇవ్వగలిగినప్పుడు హౌసింగ్ లోన్ అనేది మీరు బయటకు వెళ్ళక్కర్లేకుండా మీ దగ్గరికి వస్తాయంటున్నాం సార్. దాని గురించి ప్రత్యేకంగా నేను ఒక రిక్వెస్ట్ లెటర్ ఇస్తాను. కొద్దిగా పైనుంచి ఏంటంటే మాకు ఇప్పుడు ఎస్బీఐతో పాటు మిగిలిన బ్యాంకు అంటే అన్ని బ్యాంకుల్ని సపోర్ట్ చేయాలని మా ఉద్దేశం. అలాగే నేషనలైజ్ బ్యాంక్స్లో కెనరా బ్యాంక్ సంబంధించి మా దగ్గర 25-30 మెంబర్స్ కస్టమర్స్ ఆల్రెడీ ఉన్నారు. వారందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. హౌసింగ్ లోన్ చేయడంలో కూడా వాల్యుబుల్గా పెద్దగా ఇబ్బంది లేకుండానే చేయడం జరుగుతుంది. కాబట్టి మా ఒపీనియన్ అలా ఏంటంటే కెనరా బ్యాంక్ నుంచి కూడా మీరు ప్రాజెక్ట్ లోన్ చేస్తేనే కొద్దిగా ఎక్కువ బిజినెస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా మీరు ముందుకు తీసుకుపోతే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది మా ఉద్దేశం అండి. అలాగే ఇక్కడ వచ్చినప్పటికి విజయవాడలో వచ్చినప్పటికి 40 lakhs నుంచి 4 crore వరకు అన్ని ప్రాజెక్టులు ఇక్కడ పెట్టడం జరిగింది. వచ్చిన ఎవరైతే కస్టమర్స్ కానీ లేకపోతే విజయవాడ ప్రజానీకం అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం గత ఎన్నికల ముందు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80,000 పోస్టులను భర్తీ చేస్తామని నిరుద్యోగ యువతకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ 5 ఏళ్ల కాలంలో కేవలం మినీ డిఎస్సి చేతులు దులుపుకోవటం చాలా దారుణమంటూ డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న జగన్ సర్కార్పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పీఈటీ పోస్టులు, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నగరంలోని ధర్నా చౌక్లో నిరుద్యోగ యువత అర్ధనగ్న ప్రదర్శన చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న యువత జగన్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా మాయమాటలు చెబుతూ లక్షల మంది యువతను భవిష్యత్తు మంట కలిపారని అన్నారు. నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం నేడు ఆఖరి రోజుల్లో మినీ డిఎస్సి ప్రకటించి యువతను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ ప్రతినిధులు, నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి భర్తీ చేస్తామని చెప్పి గతంలో పాదయాత్రలు కూడా హామీ ఇవ్వడం జరిగింది. వచ్చిన వెంటనే భర్తీ చేస్తామని చెప్పి 20,000 పోస్టుల పైనే డిఎస్సిలో భర్తీ చేస్తామని ఈరోజు 6,000 పోస్టులు భర్తీ చేయడం చాలా దారుణం. అందులో భాగంగా పీఈటీ పోస్టులు ఒక పోస్టు కూడా తీయకపోవడం, దాదాపు 70,000 మంది ఈరోజు రాష్ట్రంలో యూజీడీ పీఈటీ కోర్సు కంప్లీట్ చేసి 5 సంవత్సరాలుగా డిఎస్సి కోసం ఎదురు చూస్తూ ఉంటే ఒక్క పోస్టు కూడా తీయకపోవడం, ఇది అసలు వాళ్ళందరూ ఎంతో బాధాకరమైనటువంటి విషయం. పీఈటీలు వాళ్ళ ఇంట్లో నుంచి డబ్బులు అన్ని తీసుకొని వచ్చి మాకు పోస్టులు వస్తాయని చెప్పి తల్లిదండ్రులు ఎంతో ఆశతో ఉంటే ఈరోజు ఇంటికి కోచింగ్ సెంటర్ల నుంచి ఈరోజు వాళ్ళు ఇంటికి ఏ ముఖంతో వెళ్ళాలి, కనీసం వాళ్ళు డిఎస్సి అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఏ పీఈడీ పోస్టులు తీస్తూ ఉంది, పీఈటీలు మాత్రం 0 తీస్తూ ఉంది. అదేవిధంగా పోనీ పీఈడీ పోస్టుల నుంచి పీఈటీలకు ఏమైనా కట్ చేసి ఇచ్చారా అంటే ఆ విధంగా కాకుండా 6,667 పోస్టులు ఎస్ఏపీఈ పోస్టులు ఉంటే వాటిని కట్ చేసి ఎస్జిటీలకి దాదాపు 300 పోస్టులు ఎస్జిటీలకు ఇచ్చారు తప్ప పీఈటీలకు మాత్రం
తీవ్ర అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇదే ఇంకా కొనసాగితే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ పీటీ లీవ్చిడ్ వాళ్ళకి ఏం జరిగినా ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్వామిత్వ పోరాట సమితిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే 23,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తానని నమ్మండి అని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు నిరుద్యోగ యువతను నయవంచన చేసింది. 4.5 ఏళ్లలో ఒక్క డిఎస్సి ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయకుండా ఈరోజు ఎన్నికల ముందు మెగా డిఎస్సి అని చెప్పి మినీ డిఎస్సి ఇస్తూ ఉన్నారు. ఈరోజు మేము అడుగుతున్నాం, ఈ మినీ డిఎస్సిలో 6,100 డిఎస్సిలో ఒక్క పోస్ట్ అంటే ఒక పోస్టు ఈరోజు పీటీ ఉద్యోగం లేదు. దాదాపు 70,000 మంది ఈరోజు పీటీ కోసం పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటే ఒక్క పోస్ట్ ఇవ్వకపోవడం అన్యాయం. అంతేకాదు మాకు పీటీ పోస్ట్ ఇవ్వండి అని చెప్పి విద్యాశాఖ కమిషనర్ అడిగితే హోటల్లో పనిచేయండి అని చెప్తున్నారు, సెక్యూరిటీ గార్డ్గా పనిచేయమంటున్నారు, అవమానం చేస్తున్నారు. అందుకనే మేము చెప్పదలుచుకున్నాం ఈ ప్రభుత్వానికి, అయ్యా జగనన్న ఏమైంది నీ మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి నిరుద్యోగుల్ని మాయా చేశావు. మాయలు చేసి నిరుద్యోగుల్ని మోసం చేసింది ప్రభుత్వం. తక్షణమే 4,000 పీటీ పోస్టుతో స్పెషల్ డిఎస్సి వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈరోజు డివైఎఫ్ఐ వాయు ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో అన్ని జిల్లాలను సమీకరించి పెద్ద ఎత్తున విజయవాడకు వచ్చి చలో కార్యక్రమాన్ని కూడా భవిష్యత్తులో చేపడతామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఇచ్చాపురం నుండి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన శంఖారావం యాత్ర జయప్రదం కావాలని తెలుగుదేశం రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఫతావుల్లా ఆకాంక్షను వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా ఎవరిని ప్రకటించలేదని, కొందరు వ్యక్తులు తమనే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారని చెప్పుకోవటం చాలా దారుణమని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన పంజా సెంటర్ టీడీపీ మైనారిటీ కార్యాలయంలో మాట్లాడారు. పశ్చిమ నియోజకవర్గంలో కొందరు వ్యక్తులు ఎంపీ కేశినేని నానితో టచ్లో ఉంటూ ఆయనకు కోవర్ట్లా పనిచేస్తున్నారని ఆరోపించారు. లోకేష్ చేపట్టిన శంఖారావం యాత్ర విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు చేపట్టిన పాదయాత్రను బ్రహ్మాండంగా అనుకున్న దానికన్నా ఎక్కువ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆదరించారు, సక్సెస్ చేశారు. వేలాది సమస్యలు ప్రతి ఊళ్ళో ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిరిగినప్పుడు నారా లోకేష్ గారికి వేలాది సమస్యలు ప్రజలు విన్నవించుకోవడం జరిగింది. లోకేష్ గారు కూడా మన ప్రభుత్వం రాగానే ఈ సమస్యలన్నిటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చి ముందుకు సాగడం జరిగింది. అలాగే ఇప్పుడు రేపటి నుంచి ఇచ్చాపురం నుంచి నారా లోకేష్ గారి యాత్ర శంఖారావం ప్రారంభమవుతుంది. ప్రతిరోజు 3 నియోజకవర్గాల్లో క్యాడర్ మీట్ పెట్టుకొని శంఖారావం కార్యక్రమం రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ శంఖారావాన్ని కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్, తెలుగుదేశం అభిమానులు, ప్రజలు బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తానికి ఉవ్విళ్ళూరుతున్నారు. నేను కూడా ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా నారా లోకేష్ గారి నాయకత్వంలో ఏదైతే శంఖారావం కార్యక్రమం రేపటి నుంచి స్టార్ట్ అవుతుందో దీనికి బ్రహ్మరథం పట్టాలని, అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ఏ సమస్యలు ఉన్నాయో నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించుకునే రీతిలో పయనించాలని అందరినీ కోరుతున్నాను. కాపు సామాజిక వర్గంపై వైసీపీ సెంట్రల్ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు బేతూరు రామ్మోహన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. సెంట్రల్ నియోజకవర్గంలో డిపాజిట్లు కూడా రాకుండా చేస్తామని హెచ్చరించారు. కాపు సామాజిక వర్గంపై సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు బేతూరు రామ్మోహన్ రావు పేర్కొన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ సీనియర్ కాపు నేతలపై గతంలో కూడా వెల్లంపల్లి ఇలాంటి వ్యాఖ్యలే చేశాడని గుర్తు చేశాడు. వంగవీటి రాధాకృష్ణపై దాడికి రెక్కి నిర్వహించిన ఘటనతో కూడా వెల్లంపల్లికి సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేశారు. వంగవీటి మోహన్ రంగా అనుచరుడిగా ఆయన ఆశయ సాధన కోసం టీడీపీ నేత బోండా ఉమా పనిచేస్తున్నారని చెప్పారు. ప్రజా సమస్యల పట్ల నిరంతరం ఉమా పోరాడుతున్నారని అన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే వెల్లంపల్లి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు.
అవినీతి వల్లనే పశ్చిమ సీటు కోల్పోయాడని విమర్శలు చేశారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి అన్యాయం చేసే విధంగా మల్లాది విష్ణు సీటును లాక్కున్నాడని ధ్వజమెత్తారు. బోండా ఉమపై దుర్భాషలు ఆడటం దుర్మార్గమని, మరో ఇలాంటి విమర్శలు చేస్తే ఊరుకునేది లేదు, కబడ్దార్ వెల్లంపల్లి అంటూ హెచ్చరించారు. కాపు సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పార్టీలకు అతీతంగా అందరినీ కూడా దుర్భాషలాడుతున్నటువంటి మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీను చేసేటటువంటి వ్యాఖ్యలపై మేము ఖండిస్తున్నాం. కబడ్దార్ వెల్లంపల్లి అని చెప్పేసి తెలియపరచక తప్పదు. ఎందుకంటే వైసీపీ పార్టీలో ఉండి కాపు నాయకులు ఉన్నటువంటి సీనియర్ నాయకులు సామినేని ఉదయభాను గారి విషయంలో కానివ్వండి, ఆకుల శ్రీనివాస్ గారి విషయంలో కానివ్వండి, వివిధ కాపు నాయకులు సి రామచంద్రయ్య గారి విషయంలో కానివ్వండి, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు గతంలో చూసాం. అలాగే మా ఆరాధ్య దైవం వంగవీటి మోహన రంగా గారి కుమారుడు రాధాకృష్ణపై రెక్కీ చేసినటువంటి దాంట్లో కూడా మేము గమనించాం. ఆయనకి ఆ రోజున కూడా మీడియా ముఖంగా మేము హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా ఆయనలో మార్పు రాకుండా ఈ రోజున తెలుగుదేశం పార్టీలో ఉండి పోలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నటువంటి బొండా ఉమామహేశ్వరరావు పార్టీ పట్ల, తెలుగుదేశం పార్టీ పట్ల నిబద్ధతతో ఒకే పార్టీ అనేటటువంటి నినాదంతో ఉన్నటువంటి బొండా ఉమాపై మరి ఈయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చాలా అతి దారుణం. ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో అందరూ కూడా ఒకటే రాజధాని ఉండాలా, అమరావతి అని కోరుకుంటా ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు 3 రాజధానులు అంటా ఉన్నాడు. మరి 3 రాజధానులు విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించారు కాబట్టి విశాఖపట్నం వెళ్ళి పోటీ చేయాలి. కానీ మరి సెంట్రల్ నియోజకవర్గంలో మరి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన సీటులో పోటీ చేయటం అంటే అది ఖచ్చితంగా ఆయనక ఓటమి దిశగా పనిచేస్తుందని మేము నవరంగ్ కాంగ్రెస్ పార్టీగా తెలియజేస్తూ ఉన్నాం. కులాలను మతాలను రెచ్చగొట్టే పార్టీ ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడిగా చూసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠం ఒకసారి చూద్దామనే ఆలోచనతో ఇచ్చారు. దాన్ని ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోకుండా తల్లిని తరిమేశాడు. చెల్లి అన్న వదిలిన బాణం అన్నాడు. ఇలా కాంగ్రెస్ పార్టీలో షర్మిల ఉంది. మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ విచ్ఛిన్నం అవడానికి కూడా ఈ అమరావతి రాజధాని, అదేవిధంగా వైసీపీ 2 పార్టీలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్న పార్టీలు. మతాల మధ్య చిచ్చు పెట్టి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ పార్టీ ప్రయత్నిస్తోందని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ మండిపడ్డారు. దక్షిణ భారత్పై ప్రధాని మోదీ చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దని కోరారు. 2024 ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇస్తున్న అన్ని పార్టీలను ఓడించాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ పిలుపునిచ్చారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణ భారతదేశాన్ని చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. మతాల మధ్యన చిచ్చు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మసీదులను కూల్చి మందిరాలను ఏర్పాటు చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పారు. ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కులాలను మతాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావించడం సరైనది కాదన్నారు. ఆంధ్రప్రదేశ్లోని జనసేన, టీడీపీ, బీజేపీతో జత కట్టవద్దని కోరారు. 2024లో బీజేపీ యొక్క మద్దతు ఇస్తున్న పార్టీలను కూడా ఓడించాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మరి కేంద్రంలో అధికారంలోకి వచ్చినాక ఈ దక్షిణాది భారతదేశాన్ని, మరి ఒక పక్క ఉత్తరాది దక్షిణ భారతదేశాన్ని, దక్షిణాది భారతదేశంపై నరేంద్ర మోడీ గారు చిన్న చూపు చూపిస్తూ ఉన్నారు. కులాలను మతాలను రెచ్చగొడతా ఉన్నారు. మసీదుల్ని కూల్చేస్తూ ఉన్నారు. మందిరాలు నిర్మిస్తూ ఉన్నారు. నోరు విప్పితే షూట్ అండ్ షాట్ ఆర్డర్లు ఇచ్చి బుల్డోజర్ వ్యవస్థను తెచ్చి ఇళ్లను కూల్చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో, ఈ దక్షిణాది రాష్ట్రాల్లో భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలను విజ్ఞప్తి చేస్తున్నాను. కులాలను మతాలను రెచ్చగొట్టి మరి కేవలం అధికారమే తథ్యంగా ఉన్న పార్టీలు వైసీపీ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ మనసు మార్చుకోవాలని, మరి భారతీయ జనతా పార్టీలో
ఎన్డీఏలో చేరవద్దని నవరం కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. అధికారంలోకి వచ్చినాక ముస్లింల హక్కులను కాలరాస్తూ దుల్హన్ పథకం కానీ, మైనార్టీ ఫండ్ కానీ, ఉర్దూ అకాడమీ కానీ, హజ్ హౌస్ యాత్రికులకు సబ్సిడీ కానీ, పేష్మా మౌజన్లకు జీతభత్యాలు ఇవ్వటంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిని. ఈ ఏడాది మొదట్లో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య స్వల్పంగా తగ్గినప్పటికీ హుండీ ఆదాయం మాత్రం 100 కోట్ల మార్కును దాటింది. ఈ ఏడాది జనవరిలో 21,09,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా హుండీ ద్వారా స్వామివారికి 116 కోట్ల 46 లక్షల రూపాయల ఆదాయం లభించింది. వేలాదిగా భక్తులు తరలివచ్చిన టీటీడీ త్వరితగతిన భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం అయ్యేలా ఏర్పాట్లు చేస్తూ ఉండటంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. గతంలో ప్రతినిత్యం స్వామివారి దర్శనార్థం సప్తగిరులకు వచ్చే భక్తుల సంఖ్య 10 నుంచి 25,000 వరకు ఉండగా కాలక్రమేణా భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం సాధారణ రోజుల్లో 60 నుంచి 70,000, సెలవు పర్వదినాల్లో 1,00,000కు పైగా ఉంటుంది. స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు వేలు లక్షల్లో ఉన్నా వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. గతంలో రద్దీ రోజుల్లో స్వామివారిని దర్శించుకోవాలంటే రోజుల తరబడి వేచి ఉండాల్సిన వస్తుండగా ప్రస్తుతం శ్రీవారి దర్శనార్థం వేచి ఉండే సమయం కూడా గణనీయంగా తగ్గిపోయింది. దీంతో గత సంవత్సరం రోజులుగా శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య క్రమేపీ పెరగగా ఈ ఏడాది మాత్రం భక్తుల రాక స్వల్పంగా తగ్గింది. గత ఏడాది కంటే ఈ ఏడాది జనవరిలో స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 21,000 తగ్గింది. గత ఏడాది జనవరి నెలలో 21,30,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఈ ఏడాది 21,09,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వచ్చిన భక్తులందరికీ అడిగిన వారికి అడిగినన్ని లడ్డూలను టీటీడీ అందజేస్తుండటంతో లడ్డూల విక్రయాలు కూడా భారీగా పెరిగి 1,03,00,000 లడ్డూలు విక్రయమయ్యాయి. ఇక 46,46,000 మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరించగా గదుల కేటాయింపులు ఈ ఏడాది 101% నమోదు కాగా 7,05,000 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిఫ్ట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. విజయవాడ గవర్నర్ పేటలోని స్వర్ణ కాంప్లెక్స్లో ఓ వ్యాపారస్తుడైన కోటిరెడ్డి ప్రేమికులకు నచ్చేలా మంచి ఆఫర్లతో పాటు ఆకర్షణీయమైన బహుమతుల అమ్మకాలు ప్రారంభించారు. షాప్కు వచ్చిన వారికి మంచి అనుభూతిని కలిగించేలా సెల్ఫీ పాయింట్ను ఏర్పాటు చేశారు. ప్రపంచంలో ఫిబ్రవరి 14 తారీఖు ఉన్న ప్రత్యేకత మాటల్లో చెప్పలేనిదే. ఆ రోజు కోసం కోట్లాది కళ్ళు ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటాయి. తమ గుండెల్లో దాచుకున్న ప్రేమను వెల్లువలా తన ప్రేయసి లేదా ప్రియునిపై కుమ్మరించాలని వారి ఆకాంక్ష. ప్రేమను అందమైన గ్రీటింగ్ కార్డ్స్, గిఫ్ట్స్ రూపంలో తెలియజేసేందుకు ఎదురు చూస్తుంటారు. ప్రేమికుల రోజున ఇచ్చే చిన్న కానుకలైన ప్రేమ బంధాన్ని మరింత పటిష్టం చేస్తాయనేది ప్రేమికుల నమ్మకం. ఇలాంటి ప్రేమికుల కోసం విజయవాడ నగరంలో గ్రీటింగ్ కార్డ్స్ దుకాణాలు కొత్త స్టాక్ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ ఏడాది స్వర్ణ కాంప్లెక్స్లోని గ్రీటింగ్ కార్డ్ దుకాణదారుడు కోటిరెడ్డి ముచ్చట గొలిపే గ్రీటింగ్ కార్డ్స్తో పాటు ఫోటోషూట్ అందుబాటులోకి తెచ్చారు. ప్రేమికులకు కొత్త అనుభూతిని పంచాలనే ఉద్దేశంతో ఈ ఏడాది ఫోటోషూట్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ప్రేమంటే పెళ్లి చేసుకోవడం, ఏడాది విడిపోవడం కాదని, ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా శ్వాస ఉన్నంత వరకు ఇద్దరు తన ప్రేమ బంధాన్ని నిలుపుకొని కలిసిమెలిసి సంతోషంగా జీవించడమే నిజమైన ప్రేమ అని చెబుతున్నారు. గత 30 సంవత్సరాల నుంచి ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఉంటున్నాను. గత 3 సంవత్సరాల నుంచి గిఫ్ట్ ఐటెం షాప్లోకి మనం ఇంట్రొడ్యూసింగ్ జరగడం జరిగింది. ముఖ్యంగా వ్యాలెన్స్ డే ఫిబ్రవరి 14న ప్రేమకు చిహ్నం, ప్రేమకు మారు పేరు వ్యాలెన్స్ డే. సృష్టిలో ప్రేమ అనేదే ప్రతి జీవిలోనూ ఉంటుంది. అది ఫ్రెండ్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు, బ్రదర్ అవ్వచ్చు. మనం కాకపోయినా పశుపక్షాదులతో కూడా ఎంతో ప్రేమతో జీవిస్తూ ఉంటాయి. దాని గుర్తింపుగా వ్యాలెన్స్ డే నిర్వహించడం జరుగుతుంది. దీన్ని మేము సూపర్ గిఫ్ట్స్ సంస్థ ద్వారా నుంచి ఇలాగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఫోటో బూత్ తోటి, సెల్ఫీ బూత్, అలాగే మేము మా షాప్లో దాదాపు 1000+ మోడల్స్ వ్యాలెన్స్ డేకి సంబంధించినవి 100 రూపీస్ కానించి మొదలు పెట్టుకొని దాదాపు 3000 దాకా డిఫరెంట్ ఐటమ్స్లో ఎక్కడా లేని విధంగా అన్ని రకాల మోడల్స్ మేము అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. దీంతోపాటు ఈ వ్యాలెన్స్ డే ఫోటో బూత్లో ఎవరన్నా ఏదైనా పర్చేజ్ చేయండి,
ఒక లెటర్ కీచెన్ ఒకటి ఫ్రీగా ఇవ్వడం. నెక్స్ట్ ఒక 500 రూపాయలు పర్చేజ్ చేస్తే మేమే మా స్టూడియో తరపు నుంచి ఒక ఫోటో తీసి వాళ్ళకి స్పాట్లో ఫోటో ప్రింటింగ్ ఇవ్వటం. అలాగే ఒక 10 రూపాయల వరకు పర్చేజ్ చేస్తే ఓ ఫ్రేమ్ చేసి వాళ్ళకి తీపి గుర్తులుగా మేము ఇవ్వడం జరుగుతుందండి. ఈ అవకాశాన్ని మన నగర ప్రజలందరూ సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తూ ఫిబ్రవరి 16న భామా కలాపం 2 చిత్రం విడుదల కానున్నట్లు ప్రముఖ కథానాయకురాలు ప్రియమణి తెలిపారు. క్రైమ్, థ్రిల్లర్, సస్పెన్స్, కామెడీ అన్ని అంశాలతో చిత్రం మీ ముందుకు రాబోతోందని తెలిపారు. చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తోందని ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరారు. హీరోయిన్ ప్రేమని శరత్ శరణ్య కాంబినేషన్లో వచ్చిన భామకలాపం 2 చిత్రం ప్రమోషన్స్లో భాగంగా విజయవాడలో ఆ చిత్ర బృందం సందడి చేసింది. ఈ సందర్భంగా చిత్ర హీరోయిన్ ప్రేమని మీడియాతో మాట్లాడారు. భామకలాపం 1 పెద్ద సక్సెస్ అయింది. భామకలాపం 2 కూడా సక్సెస్ చేయాలని ప్రేక్షకుల్ని కోరుకుంటున్నానని చెప్పారు. క్రైమ్, థ్రిల్లర్, సస్పెన్స్, కామెడీ అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని చెప్పారు. ఓటీటీలకే విశేష స్పందన రావడంతో ఆహాకి ఓకే చెప్పామని అన్నారు. తనకు పూర్తిగా విలన్ రోల్ చేయాలన్న కోరిక ఉందని, ఆ పాత్ర కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు. నరసింహ చిత్రంలో రమ్యకృష్ణ చేసిన పాత్ర అంటే తనకు ఎంతో ఇష్టమని, హీరోతో సమానంగా ఉండే విలన్ పాత్రని పోషించాలని అనుకుంటున్నానని అని చెప్పారు. హిందీలో నటించిన ఆర్టికల్ 370 చిత్రం త్వరలో విడుదల కానుందని, అజయ్ దేవ్గన్తో నటించిన మైదాన్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉందని చెప్పారు. అనంతరం హీరోయిన్ శరత్ మాట్లాడుతూ భామకలాపం 2లో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇందులో తన పాత్ర చాలా విభిన్నమైందని, థ్రిల్లర్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పారు. హీరో నితిన్తో కొత్త మూవీలో కనిపించనున్నట్లు చెప్పారు. తదనంతరం నటి శరణ్య మాట్లాడుతూ భామకలాపం 1లో పని మనిషిగా తన పాత్ర ఎంతగానో ప్రేక్షకుల్ని ఆకట్టుకుందని, ఈ చిత్రంలో కూడా తన పాత్ర ప్రేక్షకుల్ని ఆకర్షిస్తుందని పేర్కొన్నారు. ఈ చిత్రంలో ప్రేమని చెల్లిగా తను నటిస్తున్నానని, అక్కా చెల్లెలుగా మేమిద్దరం నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇందులో చాలా సీనియర్ నటులు యాక్ట్ చేస్తున్నారని చెప్పారు. వండర్ఫుల్ ప్రెస్ మీట్ ఇక్కడ విజయవాడలో. ఐ థింక్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఆర్ సెకండ్ టైం ఇక్కడ రావడం. చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అండ్ సో సారీ ఫర్ ద డిలే, సో సారీ ఫర్ ఆల్ ద కన్ఫ్యూషన్. కానీ ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికి తెలుసు ఫిబ్రవరి 16th మా భామకలాపం 2 ఆహాలో వస్తుంది. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము, చాలా నర్వస్గా కూడా ఉన్నాము. బికాస్ ఫస్ట్ పార్ట్ మీరందరూ ఇంత మీ ఇచ్చిన లవ్, మీ ఇచ్చిన సపోర్ట్, మీ ఇచ్చిన ప్రోత్సాహం, ఇట్ గాట్ us to do 2 and I guarantee మేము ఎక్కడ డిసప్పాయింట్ మీరు అవ్వరు. అది బాగా చూసుకున్నారు అభి. దీనికి భామకలాపం కన్నా భామకలాపం 2లో అన్ని డబుల్ ఉంటాయి. లైక్ ఐ సెడ్ ఇన్ అ వీడియో బిఫోర్, యాక్షన్ డబుల్ ఉంటాయి, సెంటిమెంట్ డబుల్ ఉంటాయి, డ్రామా డబుల్ ఉంటాయి, చాలా 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 ప్లాట్స్ అండ్ ట్విస్ట్స్ చాలా ఉంటుంది, ట్విస్ట్ అండ్ టర్న్స్. సో మేమైతే రెడీగా ఉన్నాము, సిద్ధంగా ఉన్నాము. వీఆర్ రెడీ విత్ అవర్ ప్రోడక్ట్. మీ ముందు 16th రాబోతుంది. అండ్ వీ జస్ట్ హోప్ దట్ యూ గివ్ అస్ మోర్ లవ్, మోర్ సపోర్ట్, మోర్ ఎంకరేజ్మెంట్ అండ్ also make Bhamakalapam 2 a super hit. Likewise, I have also come to Vijayawada, I think the second time, and it feels great being here. This place is really warm and welcoming. It's always felt like that. Bhamakalapam 2 is a very, very big deal. It's a great deal because part 1 pedda success unnai. So this following, I think we've kind of try to level up in terms of the grandeur of the film, and the entire team has put in a lot of effort creatively to get a new cast also on board. So with that, I think I'm also very grateful to be working alongside one of the finest actresses we have in the industry today. So wish us luck, and I hope you all enjoy the movie as much as we enjoyed making it. Thank you so much. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర మహిళలకు సీఎం జగన్మోహన్ రెడ్డి శుభవార్త. ఈ నెల 16న కుప్పంలో వైఎస్ఆర్ చేయూత పథకం నిధులు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి. ఎన్నికల్లో టీడీపీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్న టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను నేరుగా పరామర్శించి ఆర్థికంగా ఆదుకుంటున్నామని స్పష్టం. ఆంధ్ర రాష్ట్రంపై వైఎస్ షర్మిలకు అవగాహన తక్కువన్న మాజీ మంత్రి వెల్లంపల్లి. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ అని ధ్వజం.
మాజీ మంత్రి పేర్ని నానిపై టీడీపీ నేత కొల్లు రవీంద్ర ఫైర్. చంద్రబాబు పవన్లపై అవాకులు చవాకులు పేరితే పళ్లు రాలుతాయని హెచ్చరిక. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.